సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముఖ్యంగా నేను ఎన్టీ రామారావు గారి మీద వెలువరించినటువంటి గ్రంథాల గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి అభిమానులు వారంటే వారితో చూస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జర్నలిజంలోకి వచ్చాను. ఆయన పార్టీ పెట్టినప్పుడు 1982, 83, 84లో నేను హైదరాబాద్ వచ్చాను. సో చాలా ఆయన ప్రచారం చేసేటప్పుడు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, చాలా దగ్గరగా చూసిన వాళ్ళలో నేను ఒకడిని, ఇన్స్పైర్ అయిన వాడిని. అయితే ఆ విధంగా పార్టీతో అనుబంధం, ఎన్టీ రామారావు గారు శత జయంతి సందర్భంగా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు కొంత భిన్నంగా చేస్తే బాగుండు అని అనిపించి దానికి తగినటువంటి వ్యక్తి టిడి జనార్దన్ గారు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే మాకు పార్టీలో చాలా సుదీర్ఘకాలం అనుబంధం ఉంది. పార్టీ లిటరేచర్ క్రియేషన్లో, రూపకల్పనలో జనార్దన్ గారు మేమంతా కలిసి పనిచేసాము. వారి సంగతి నాకు తెలుసు. ఆయన ఒక పట్టుదల, అభిమానం ఎట్లా ఉంటుందో. అప్పుడు వారు ఈ భిన్నమైనటువంటి విధంగా ఈ పుస్తకాలను తీసుకురావాలన్నప్పుడు ఆయన ఎంత శ్రమైనా, ఎంత ఖర్చు అయినా ఏం పర్వాలేదని చెప్పి తర్వాత ఒక మిగతా వారిని కూడా, లైక్ మైండెడ్ వ్యక్తులను కూడా కలుపుకొని ఇప్పుడు కొన్ని పుస్తకాలను చూసినట్లయితే కొన్ని నెలల పాటు, దాదాపు 7-8 నెలలు మేము మధుసూదన్ రాజు గారి ఆఫీసులోనే రాత్రుళ్ళు కూడా అక్కడే ఉన్నాం. రాత్రుళ్ళు కూడా అక్కడే ఉండి పనిచేసి తీసుకొచ్చాం. నాకు సంతోషం ఏంటంటే ఎన్టీ రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాల్ని ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు. అంటే ఇందాకే చెప్పారు జయప్రకాష్ నారాయణ గారు, వారి మీద అధ్యయనం జరగాలి, ఇంకా చాలా అంశాలు తెలుసుకోవాలనేది. నిజానికి ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే వారి అసెంబ్లీ ప్రసంగాల్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మేము చేయగలిగాము. దాని మీద కూడా చాలా వర్క్ చేశాము. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ గారు ఇంతకు ముందు కూడా ఒక మాట అన్నారు, నాకు తెలియని అంశాలు కూడా ఈ అసెంబ్లీ ప్రసంగాలు ఉన్నాయని ఒక మాట ఆ మధ్యకాలంలో మీరు అన్నారు. అంటే అసెంబ్లీ ప్రసంగాల్లో ఆయన స్పృశించనేటువంటి అంశం అంటూ లేదు. అన్ని అంశాల మీద వారు అద్భుతమైనటువంటి రీతిలో, ముఖ్యంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా పేదరికం, పేదలు అనేటువంటి సబ్జెక్టు లేకుండా ఉండదు ఎన్టీ రామారావు గారి ప్రసంగాల్లో. ఆ విధంగా చరిత్ర మార్చినటువంటి కొన్ని పథకాలను ఏ విధంగా తీసుకొచ్చారు, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీ ప్రసంగాల్లో ఉన్నాయి. అదేవిధంగా చారిత్రక ప్రసంగాల్లో, అదేవిధంగా శకపురుషుడు అనేటువంటి ఒక పుస్తకంలో కూడా ఎన్టీ రామారావు గారితో సన్నిహితంగా మెలిగినటువంటి రాజకీయ నాయకులు ఇక్కడే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మధుసూదనాచారి గారు, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారిది కూడా ఉంది. వీళ్ళందరి యొక్క వ్యాసాలు అందులో ఉన్నాయి. వాళ్ళ అనుబంధం అవన్నీ కూడా ఆ సంకలనం చేయటం అనేటువంటిది ఇది ఒక చరిత్ర. అందువల్ల లిటరేచర్ కమిటీ ఏదో మామూలు కమిటీ కాదు ఇది. దీనికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కమిటీ. ఏదో కమిటీ అనగానే సంవత్సరానికి ఏదో 1-6 ప్రోగ్రామ్స్ చేస్తాం, కానీ జనార్దన్ గారి నేతృత్వంలో నిరంతరంగా జరుగుతున్నటువంటి ఏకైక కమిటీ. ఇప్పటి వరకు కూడా పుస్తకాలు దాదాపుగా 8 పుస్తకాలు వెలువరించాం. అనేక దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి వారం ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారితో సన్నిహితమైనటువంటి సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, అదేవిధంగా రాజకీయ నాయకులు చాలా అరుదైనటువంటి ఇంటర్వ్యూలు కూడా అందులో అందిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ కూడా అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షించండి. అదేవిధంగా ఎన్టీఆర్ లిటరేచర్ని కూడా అధ్యయనం చేయాలి. కేవలం అభిమానం ఉంటే కాదు, అసలు ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన భావాలను తెలుసుకోవాలంటే ఆయన అసెంబ్లీ ప్రసంగాలు చదవాలి, ఆయన చారిత్రక ప్రసంగాలు తెలుసుకోవాలి. అదేవిధంగా శకపురుషుడు, అదేవిధంగా సినిమా ఇంటర్వ్యూల సంకలనం కూడా భగీరథ గారి నేతృత్వంలో జరిగింది. ఆ తారక రామం, ఈ పుస్తకాలన్నింటిని కూడా మీరు చదవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.